నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తగిన శాస్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అడవిలో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. ఒకసారి బంధువుల ఇంటికి బయలుదేరింది. మధ్యలో ఏరు అడ్డొస్తే దాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తుంది. ఏరులో ఉన్న కప్ప గమనించి నీటిలోంచి బయటకొచ్చి, ఏమిటి ఎలుక బావ అంతలా ఆలోచిస్తున్నావని అడిగింది. దానికి ఎలుక, ఈ ఏరుని దాటి మా బంధువుల ఇంటికి వెళ్ళాలి, ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నా అని చెప్పింది. కప్పకు ఎలుకను ఆట పట్టించాలనిపించింది. ఓ పంచే, తాడుని నీ నడుముకి నా నడుముకి కట్టు, నేను ఈదుకుంటూ వెళ్తా, నా వెనుక నువ్వు కూడా వస్తావు అని చెప్పింది. ఎలుక ఏమీ ఆలోచించకుండా వెంటనే సరే అనింది. తాడును తన నడుముకి కప్పకు కట్టింది. రెండు చటుక్కుని నీటిలోకి దూకాయి. కప్ప నీటిలోకి దిగాక నచ్చినట్టు ఈదడం, దుమకడం చేసింది. దీంతో పాపం ఎలుక మునిగిపోతూ తేలుతూ భయంతో అరవసాగింది. కప్ప మాటలను నమ్మినందుకు తనను తానే తిట్టుకుంది. కప్ప మాత్రం ఎలుక ఇబ్బంది పడ్డం చూసి ఆనందించింది. ఈలోగా ఒక గద్ద నీళ్లలోని ఎలుకను చూసి కాళ్లతో తన్నుకుపోయింది. ఎలుకతో పాటు తాడుతో సహా కప్ప కూడా ఆకాశంలోకి ఎగిరిపోయింది. గద్ద ఎలుక కప్ప రెండింటిని చూసి ఆనందపడింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకుని కొండ మీదకి ఎగిరిపోయింది. ఎలుకను ఏడిపిద్దామనుకున్న కప్పకు తగిన శాస్తి జరిగింది కదా. సమం.